వ్యూవర్స్, నేను రాజశేఖర్. వెల్కమ్ టు శిల్పా ఫ్యాషన్ టీవీ. వీడియోలు చూడండి, సూచనలు సలహాలు తెలియచేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనము బ్లౌజు సొంతంగా కట్ చేసుకోవడం ఎలాగో చూద్దాం. ఇంతకుముందు వీడియోలు కూడా మీకు చూపించాను, కానీ మీరు చాలామంది సౌండ్ కావాలని అడుగుతున్నారు. దాని గురించి ఇది స్పెషల్గా సౌండ్ తోటి మీకు అందిస్తున్నాం. ఈరోజు ఇంతకుముందు లాగానే మనము బ్లౌజును రివర్స్గా పెట్టి ఈ విధంగా 4 మార్కింగ్లు వేసుకోవాలి. అది చంక భాగం, చంక పొడవు. అక్కడి నుండి ఒక ఎస్ ఆకారంలో కొద్దిగా రౌండ్ షేప్లో ఆ యొక్క భాగాన్ని చేతి పొడవు భాగంకి జాయింట్ చేయాలి. మనము చేతి భాగం మొదలు కత్తిరించుకోవడం ద్వారా మనకు ఈ యొక్క లైనింగ్ క్లాత్ అనేది చాలా తక్కువ లైనింగ్ క్లాత్ ఉన్నా కూడా 70 mm 80 mm ఉన్నా కూడా మనకు బాగా సరిపోతుంది. క్లాత్ అనేది వేస్ట్ కాకుండా మనకు ఫస్ట్ చేతులు అనేటివి కత్తిరించుకోవాలి. చూడండి, 2 చేతులు మనకు ఇప్పుడు వచ్చాయి. అది చేతి ముందు భాగంకి వచ్చేటట్టు మనము ఒక అర్ధించి అక్కడ లోతు తీసుకోవాలి. ఎందుకంటే అది లూజ్ రాకుండా మనం కుట్టినప్పుడు అది ముందు భాగానికి రావడానికి గుర్తు పెట్టాము. తర్వాత వెనుక భాగాన్ని కత్తిరించుకోవడం చూద్దాం. ఆ విధంగా 2 మడతలు, అంటే మడత భాగము చూడండి, ఆ విధంగా ఒక మడత ముందు తర్వాత ఒక మడత ఆ విధంగా పరుచుకొని దాని అంచులు సమానంగా వచ్చేటట్టు స్కేల్తో గీత పెట్టి ఆ విధంగా అంచులు సమానంగా వచ్చేటట్టు కత్తిరించుకోవాలి. లైనింగ్ క్లాత్ మనం వాటర్లో తీస్తాం కాబట్టి అది ముడతలుగా ఉంటుంది. దాని గురించి మనం అంచులు సమానంగా రావడానికి మనం కత్తిరించుకోవాలి. ఇప్పుడు టోటల్ పొడవు, బ్లౌజ్ యొక్క టోటల్ పొడవు భుజం నుండి నడుము కింది వరకు 12 ఇంచీలు టోటల్ పొడవు ఉంది. 1 ఇంచు ఎక్కువ తీసుకోవాలి. 13 ఇంచీలు మనము 1 ఇంచు ఎక్కువ 13 ఇంచీలు మనం తీసుకోవాలి. ఇప్పుడు ఛాతీ భాగం చూద్దాం. ఛాతీ భాగం ఎంత ఉందో టోటల్ పొడవు కుట్ల నుండి మొత్తం క్లాత్ ఎంత వరకు ఉందో రివర్స్ వేసి ఆ రివర్స్ మొత్తం మనకు 20 ఇంచీలు ఉంది. అందులో సగం 10 ఇంచీలు మనము తీసుకోవాలి. 2-3 చోట్ల ఆ విధంగా గుర్తు పెట్టుకోవాలి. ఈ విధంగా బ్లౌజ్ పొడవు, ఛాతీ వెడల్పు ఈ 2 కలిపి గీత కలుపుకోవాలి. ఇప్పుడు భుజం కుట్ల దగ్గర బట్టి తర్వాత అది మనకు వీపు. పావించి ఇటు పావించి అటు మొత్తం అర్ధ ఇంచి ఎక్కువ పెట్టుకోవాలి. వెనుక భాగం, వెనుక వీపు భాగం. ఇప్పుడు మెడ భాగం పావు తక్కువ 5 చాలామంది వరకు సరిపోతుంది, కొంతమందికి 5. దాంట్లో 2 ముందు భాగానికి ఇప్పుడు అక్కడ పెడుతున్న భాగం 2 పెట్టుకోవాలి. పావు తక్కువ 2 పెట్టినా సరిపోతుంది. ఆ కొలత మొత్తం పావు తక్కువ 2 ఉంటుంది పైన కింద.
ఇప్పుడు చంక భాగాన్ని ఎంత ఉందో రివర్స్గా వేసి చంక భాగాన్ని మనం గుర్తించుకోవాలి. ఈ విధంగా కుట్లతో సహా మనం చంక భాగాన్ని మనం గుర్తుపెట్టాలి. ఇప్పుడు ఆ చంక భాగం గుర్తుపెట్టడం వల్ల మనకు ఆ బ్లౌజ్లో చంక భాగం ఎంత ఉంది మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఆ చంక భాగాన్ని మొత్తం కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత అక్కడ 1.5 ఇంచ్ మార్కింగ్ పెట్టుకొని దాని నుండి ఒక బ్రాకెట్ లాగా 2 గీతలు కలుపుకోవాలి. ఇప్పుడు సంఖ అనేది అక్కడ వెనుక భాగము రౌండ్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే మనము డిజైన్ అయినా పెట్టవచ్చు, స్క్వేర్ పెట్టవచ్చు. ఇంకేమైనా మనం డిజైన్ కావాలనుకుంటే ఆ డిజైన్ ప్రకారం కత్తిరించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనము నడుము భాగము కొద్దిగా పైకి కత్తిరించుకోవాలి. కొద్దిగా క్లాత్ పైకి కత్తిరించుకుంటే మనకు ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు మొత్తం గీసిన విధంగా మనము కత్తిరించుకోవాలి. క్లాత్ వేస్ట్ కాకుండా వీడియోలో చూపిన విధంగా మనము బటన్ కత్తిరించుకోవాలి. ఇప్పుడు మనకు వెనుక భాగం అనేది తయారైంది. ఈ విధంగా మధ్యలో నుండి పట్టి అక్కడ మనకు డాట్స్ వస్తాయి, దాని గురించి గుర్తుపెట్టడం జరిగింది. ఇప్పుడు మనం వెనుక భాగము కత్తిరించాము, దాని సహాయంతో బ్లౌజ్ యొక్క ముందు భాగాన్ని కత్తిరించుకున్నాం. ఇప్పుడు మనకు ఇది క్రాస్ బ్లౌజ్. ఆ విధంగా అంచులు మెడభాగపు అంచుల వైపు వచ్చేటట్టు పెట్టి దాన్ని చుట్టూ గీత గీసుకోవాలి. ఇప్పుడు ఏదైతే పైన గీసామో ఆ గీతను కొద్దిగా పొడిగించుకోవాలి. తర్వాత అక్కడ 2 ఇంచీలు మనం తగ్గించుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కుట్ల దగ్గర, భుజం కుట్ల దగ్గర నుండి మనము మన బ్లౌజ్లో ఎంత ఉందో ఫ్రంట్ నెక్ అంతా తీసుకోవచ్చు. అది ఉక్సుల పట్టీ వైపు పావించి కిందికి వదిలిపెట్టి ఆ యొక్క గీత, మన గీత ఏదైతే కొట్టామో ఆ గీత వెంబడి దాన్ని ఆ విధంగా రెండవ గీతకు క్రాస్గా ఆ విధంగా కలపాలి. ఇంత ముందు వీడియోస్ కూడా మీరు బాగా గమనించండి, ముందు వీడియోల్లో ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది. చూడండి, అది ఇంతకుముందు మనం గీసుకున్న గీత, ఆ గీత వెంబడి మనం ఫ్రంట్ నెక్ ముందు భాగం యొక్క ఫ్రంట్ నెక్ ఆ విధంగా గీసుకోవాలి. ఇప్పుడు ఉక్సుల పట్టి ఎంత పొడవు, ఆ పొడవును మనం అక్కడ గుర్తుంచుకోవాలి. ఉక్సుల పట్టి పొడవు 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే కుట్ల కోసమని 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి.
ఇప్పుడు మనము ముందు భాగం యొక్క మధ్య భాగాన్ని ఏ విధంగా గుర్తిస్తామో చూద్దాం. ఇప్పుడు భుజం నుండి భుజం కుట్ల దగ్గర పట్టుకోవాలి. తర్వాత సెంటర్ పాయింట్ మిడిల్ ఆ రెండు ఏళ్ళ మధ్యలో ఆ సెంటర్ పాయింట్ నుండి కింద కుట్ల వరకు క్రాస్ పట్టి కుట్లు, ఆ కుట్ల కింద మనం ఏం చేయాలంటే పావించి ఎక్కువ తీసుకోవాలి. పైన పావించి ఎక్కువ, కింద పావించి ఎక్కువ కుట్ల గురించి తీసుకోవాలి. ఎక్కువ లాగొద్దు. ఆ విధంగా ఇప్పుడు మనం ఆ గీతలను 3 గీతలు కలుపుకోవాలి. ఉక్సుల పట్టి నుండి చంక భాగం నుండి మధ్య భాగం ద్వారా దాని మొత్తాన్ని గీత పెట్టుకోవాలి. అది ఫ్రంట్ నెక్. సామాన్యంగా ఫ్రంట్ నెక్ అందరికీ 6 ఇంచులు సరిపోతుంది. చంక భాగం అనేది 5.5, 6 దాకా తీసుకోవచ్చు. ఆ విధంగా మనము కత్తిరించుకోవాలి. అది ఫ్రంట్ నెక్. ఫ్రంట్ నెక్ మామూలుగా 6 ఇంచీలు అందరికీ సరిపోతుంది. తర్వాత చంక భాగము 5.5, 6. చాలామందికి సన్నగా ఉంటే 5.5, లావుగా ఉంటే 6.5, 6. అది 2 ఇంచీలు, 2.5 ఇంచి ఇటు, 2.5 ఇంచి ఇటు గుర్తుపెట్టి అక్కడ లోత్ అనేది తీసుకోవాలి మనం. చంక భాగం అది ముందు భాగానికి వస్తాయి కాబట్టి ఆ ముందు భాగం చంక కొద్దిగా లోతు తీసుకోవడం ద్వారా ముందర జాకెట్ పఫ్ అనేది లూజ్ అనేది లేకుండా మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఆ విధంగా అర్ధించి మనం మధ్య భాగంలో దాన్ని కత్తిరించాలి. తర్వాత ఇప్పుడు డాట్స్, కింద ఒక డాటు ఆ విధంగా పైన మధ్యలో మడిచి కింద మనం గుర్తుపెట్టుకోవాలి. అది డాట్. ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవడం ద్వారా మనం కుట్టేటప్పుడు మనకు తెలుస్తుంది. ఇంక ఈ విధంగా దీనికి మధ్య భాగంలో ఇక్కడ ఒక డాట్, తర్వాత అక్కడ ఆ భాగంలో ప్రతి ఒక్కటి 3 డాట్లు అనేటివి ఆపోజిట్లో మనం పెట్టుకోవాలి. ఆ విధంగా 3 ఇంచీలు హైట్ ఉంటుంది డాటు, కింది డాటు, తర్వాత సైడ్ డాటు. ఇది 2.5, 3 ఇంచీల దాకా లోపలికి రావాలి. ఒకదానికొకటి ఆపోజిట్లో డాట్లు అనేవి 3 వ్యతిరేకంగా మనం పెట్టుకోవాలి. చూడండి ఆ విధంగా చక్కగా అది 3 వ్యతిరేక దిశలో 3 ఒకటి రావాలి. మీ పాత బ్లౌజ్ కూడా పెట్టుకొని చూసుకోవచ్చు. అది వెనుక భాగము, ఇది ముందు భాగం. ముందు భాగం అనేది చంక అనేది కొద్దిగా తేడా ఉంటుంది, 2 సమానంగా ఉండవు. కొద్దిగా పావించి లోపలికి కత్తిరించుకోవాలి. చూడండి ఇప్పుడు క్రాస్ పట్టి. ఇంతకుముందు మనము ఫ్రంట్ భాగము కత్తిరించినప్పుడు మనం 2 ఇంచీలు తక్కువ తీసుకున్నాము. ఆ 2 ఇంచీలు అనేది ఇక్కడ మనము ఈ క్రాస్ పట్టి రూపంలో మనం తీసుకున్నాం. చూడండి ఆ విధంగా పరచి అది ఎంత పొడవు ఉందో
మనకు టోటల్. అంటే అట్లా రివర్స్ వేసుకోవడం ద్వారా మనకు ఇబ్బంది ఉండదు. ఆ విధంగా ఫస్ట్ మొదట ఉక్సులు పట్టి వైపు ఎంత ఉందో పొడవు చూసుకోవాలి. 3 ఇంచీలు ఉంది, మనము 1 ఇంచు ఎక్కువ తీసుకోవాలి. 3.5, ½ ఇంచ్ ఎక్కువ తీసుకున్నా సరిపోతుంది కుట్లలోకి. అక్కడ 2.5 తీసుకోవాలి. మొత్తం టోటల్ పొడవు గుర్తుపెట్టాం కదా. ఇటు సైడ్ 3.5, అటు సైడ్ 2.5, మధ్యలో 2 తీసుకుంటే మనకు ఒక షేపు, పడవ ఆకారంలో ఆ విధంగా క్రాస్గా వస్తుంది. అక్కడ మనము ఫ్రంట్ భాగము అక్కడ అతికిస్తాం అన్నట్టు. ఫ్రంట్ భాగము ఆ విధంగా కింద క్రాస్ పట్టీకి అతికించడం జరుగుతుంది. అక్కడ 2 ఇంచీలు, ఆ విధంగా పడవ ఆకారంలో దానికి ఒక షేప్ని తీసుకోవాలి. ఆ 3 కొలతలను మనం తీసుకోవాలి. సబ్స్క్రైబ్ చేయండి, మోర్ వీడియోస్ను పొందండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ విధంగా మనం ఇప్పుడు అది చూడండి, అక్కడ డాట్ అనేది వస్తుంది కాబట్టి ఆ డాట్ పట్టడం ద్వారా మనకు అప్పుడు అది కరెక్ట్ లెంత్ అనేది సరిపోతుంది. చూడండి, డాట్ పట్టిన తర్వాత దాని కొలతను కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా క్రాస్ పట్టి, దాంట్లో 4 క్రాస్ పట్టీలు ఉంటాయి. తర్వాత ఇది చేతి భాగం, ఇది వెనుక భాగం, అది ముందు భాగం, 2 పీసులు. ఈ విధంగా మనము మన బ్లౌజ్ను మనమే కత్తిరించుకోవచ్చు. ఇప్పుడు లైనింగ్ కంప్లీట్ అయింది, లైనింగ్ కట్ చేయడం కంప్లీట్ అయింది. ఈ లైనింగ్ సహాయంతో ఇప్పుడు మన యొక్క శారీ యొక్క మెయిన్ పీస్ను కత్తిరించుకోవాలి. చూడండి, ఆ విధంగా ఇంతకుముందు మనం లైనింగ్ ఏ విధంగా అంచులు ముందు వైపుకి వచ్చేటట్టు మడుచుకున్నామో అదే విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు చేతి వైపు డిజైన్ ఏమైనా మన శారీలో ఉంటే అది చేతి ముందు భాగానికి వచ్చేటట్టు మనము ఆ చేతి భాగం కొంచెం ఎక్కువ కత్తిరించుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి. కొంచెం ఎక్కువ. ఓకే, ఇప్పుడు వెనుక భాగాన్ని మనం కత్తిరించడం చూద్దాం. మనకు ఎటువైపు అనుకూలమైతే అటు సైడ్ మనం వెనుక భాగాన్ని కత్తిరించాలి. ఆ విధంగా మడత ముందు వైపుకు, అది కూడా ముందు వైపుకు. ఇప్పుడు వెనుక భాగం కొద్దిగా ఎక్కువ మనం కత్తిరించుకోవడం ద్వారా మనకు కుట్టడానికి చాలా వీలుగా ఉంటుంది. ఇప్పుడు ముందు భాగం ఏ విధంగా కత్తిరించుకున్నాం, ఆ విధంగా అది కూడా ముందు భాగం కూడా మన క్రాస్ బ్లౌజ్ కాబట్టి ఆ విధంగా స్ట్రైట్ బ్లౌజు, ఇది క్రాస్ బ్లౌజు. క్రాస్ బ్లౌజుకు అంచులు చివర మనం క్రాస్గా పెట్టుకోవాలి, అంచుల సైడ్ రావాలి. కొంచెం ఎక్కువగా కత్తిరించుకోవాలి. ఇంతకుముందు వీడియోస్ చూడండి, మీకు ఇది ఓన్లీ కటింగ్. వీవర్స్ చాలామంది అడిగారు, సౌండ్ తోటి కావాలి అని అన్నారు. దాని గురించి ఈ వీడియో ప్రత్యేకంగా మా సబ్స్క్రైబర్స్ కోసం
తీయడం జరిగింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోలు డైరెక్ట్గా మీ మెయిల్కు మేము మెయిల్ చేయగలం. మా కొత్త వీడియో రాగానే మీ మెయిల్కు మేము అప్డేట్ చేస్తాం. ఈ విధంగా మొత్తం